Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత వారం రోజుల నుంచి కూడా మనకి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ప్రత్యక్షమయ్యే ఒకే ఒక వీడియో ఎవరిది అంటే మాధవీలత గారిది అనమాట. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం అంటే ఈమె ఒక యజ్ఞం అయితే చేస్తున్నారు. సో భారత భాగ్య సమృద్ధి యజ్ఞానికి తరలి రాండి అని చెప్పేసి యజ్ఞశాల కూడా పెట్టారనమాట. ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే పెట్టారు. అండ్ నియర్ బై చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఉంది. అండ్ జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన. అండ్ మెయిన్ వచ్చేసరికి సనాతన ధర్మం మీద, హైందవ తత్వం మీద తను పోరాడే పద్ధతి చూస్తుంటే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే చాలా పెద్ద ప్రొఫైల్ నుంచి వచ్చారు తను. అండ్ ఉన్నత విద్య చదివారు. అండ్ దేవుడు ఆమెకు కావాల్సిన అన్నీ సమకూర్చారు. కానీ సనాతన ధర్మం మీద, హైందవ సంరక్షణ మీద ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు? భారతదేశం అనేది గొప్పగా ఉండాలి, సో అన్ని దేశాల కన్నా ముందు ఉండాలని చెప్పేసి యజ్ఞానికి కూడా పూనుకున్నారు ఆమె. అండ్ ఇలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక ప్రొఫైల్ ఉన్న ఒక వ్యక్తి ఇంతగా ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా భారతదేశ సంక్షేమం కోసం ఎందుకు పోరాడుతున్నారు? అసలు ఆమె ప్రొఫైల్ ఏంటి? ఆమె ఏం చదువుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అండ్ విరించి హాస్పిటల్స్ ఆమెదే అని చెప్పి చాలామంది ఇప్పటికే తెలుసుకున్నారు. కాబట్టి ఎందుకు ఆమె ఈ ధర్మం మీదకి రావాల్సి వచ్చిందో ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. ఒకసారి ఆ యజ్ఞశాల చూద్దాం అని చెప్పి నేను వచ్చాను. అండ్ చాలామంది కూడా అడిగారు. ఒకసారి లోపలికి వెళ్దాం. అసలుకి యజ్ఞానికి సంబంధించిన విశేషాలు అండ్ యజ్ఞశాల ఇక్కడ ఎందుకు పెట్టారు, ముఖ్యంగా ఈ యజ్ఞానికి గల కారణాలు ఏంటి, ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. సో ఇది యజ్ఞశాల కనిపిస్తుంది మీకు. ఒకసారి మాధవి గారిని అడిగి ఇంకా మరిన్ని విశేషాలు ఈ యజ్ఞశాల గురించి, ఎస్పెషల్లీ ఎందుకంటే మనం టూర్స్ చూపించడంలో చాలా ఫేమస్ కాబట్టి చాలామంది అడిగారు తను ఎందుకు యాగం చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ ఈ యాగం ప్రత్యేకతలు ఏంటి, తన మాటలో తెలుసుకోమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అమ్మా. నమస్కారం. సో కొంచెం హ్యాపీ అనిపించింది లోపలికి రాగానే, పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ లో ఉంది ఇది. అవునమ్మా, చాలా తక్కువ మందికి తెలుసు. చెక్ పోస్ట్ పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉంది. చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బయట పెద్ద బోర్డు పెట్టారు, భారతదేశం అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మిగతా దేశాలతో పోటీ పడాలని యజ్ఞం చేస్తున్నా అన్నారు. ఏంటమ్మా, ఎందుకు చేయాలనిపించింది? మీరు ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది? అంటే దీనికన్నా ముందు మనం 45 రోజుల పాటు సీతారాం బాగ్లో కూడా చేశాను నాన్న. దీన్ని సీతారాం బాగ్లో మంగళహాట్ సీతారాం బాగ్ టెంపుల్లో 45 days చేశాం ఈ మహాయజ్ఞం. దీనికి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని నామకరణం చేయడం జరిగింది. ఓకే. ఈ యజ్ఞంలో మనం చేస్తున్నవి సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వరి యాగం. సరే, ఈ భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అనేది ఎందుకు చేయడం జరిగింది అని అంటే, ఇప్పుడు సామాన్యంగా ఏం జరుగుతుంటుందంటే యాగాలు, హోమాలు, పెద్ద భారీ ఎత్తున యజ్ఞాలు దేశంలో ఏదన్నా విపత్తు వస్తేనో, అంటే ఒక కోవిడ్, కరోనా లాంటిది, లేకపోతే ఏదైనా యుద్ధం చేస్తాం, ఏదైనా యుద్ధం జరుగుతూ ఉంటేనో, లేకపోతే మనం ఏమైనా మన సరిహద్దులను కాపాడుకోవాలనుకుంటేనో, అలాంటప్పుడు మాత్రమే తీవ్ర స్థాయిలో వీటి గురించి ఆలోచించడం జరుగుతుంది. లేదా మామూలుగా మహానుభావులు, ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ రాజకీయ పుష్టి కోసం ఇలాంటివి కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ వైదిక సంప్రదాయం ప్రకారము ఒక యజ్ఞయాగాదులు దేశం ఒక సుభిక్షత కోసం కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఓకే. 365 days. ఎస్, ఇది సనాతన ధర్మంలో ఉన్న ఒక విశేషం. అందుకే ఆ కాలంలో వేద పండితులను పోషించేవాళ్ళు. దేనికి? అగ్రహారాలు ఇచ్చి, బాబు నువ్వు భోజనం గురించి ఆలోచించవాకయ్యా, నువ్వు ఆ టెన్షన్ నువ్వు తీసుకోవద్దు, నువ్వు వేదాన్ని పోషించు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండు, దేశం కోసం, లోక కళ్యాణార్థం కోసం నీ డ్యూటీలో నువ్వు ఉండు అని. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో, మీకు పోషణ లేకుండా అయిపోయిందో, అగ్రహారాలు లాంటివి ఇవేమీ లేకుండా పోయేసరికి భుక్తి కోసం వేద పండితులు కానీ, బ్రాహ్మలు కానీ, వేరే ఏతర వ్యక్తుల కోసం చేయించే వాటిల్లో చాలా మటుకు ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా నేను చూశానమ్మా, అన్ని చోట్ల నార్మల్ ఆవులు ఉంటాయి, ఇక్కడ మటుకు పుంగనూరు ఆవును పెట్టారు. ఏదన్నా స్పెషాలిటీ ఉందా దీనికి? చాలా యజ్ఞశాలలో చూసాను, పెద్దవే ఉంటాయి. పుంగనూరు ఆవుకి పెద్ద విశేషం మనకి సనాతన ధర్మంలో పుంగనూరు ఆవు చాలా విశేషం. ఇది చాలా తక్కువ పాలిస్తుంది. బిడ్డ తాగిన తర్వాత మనకు పెద్దగా మిగలవు. ఆ మిగిలే 4 చుక్కలు పరమేశ్వరుడు ఆరాధనకు వెళుతుంది. అంటే ఏమిటి, మనకు వ్యాపారానికి పనికి పెద్దగా గొప్పగా రాకుండా భగవంతుడి కోసము
నిర్ణీతించబడిన ఆవుల జాతులలో పుంగనూరావు విశేషమైనది. ప్రత్యేకత ఏంటంటారు ఎస్పెషల్లీ? అంటే చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు. అంటే ఒకటి ఏమిటి అని అంటే, మీరు బాహ్య ప్రకటనగా చూస్తుంటే దీని సైజు చాలా చిన్నగా ఉంది. పట్టుకోవచ్చు కదా దీని ఏమన్నది, ఏం పట్టుకోవచ్చు పట్టుకోకూడదని ఏమి ఉండగా, ఒక్కొక్కసారి అది తల్లి బిడ్డతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక బెంగ ఉంటుంది, భయం ఉంటుంది. మన మిత్రులనో తెలియదు, దాని శత్రువులనో తెలియదు. అది ఎవరిని ఆదరిస్తుంది? దాని బిడ్డలాగా చూసుకుంటున్న దాని యజమానిని ఆదరిస్తుంది. ఓకే, కేవలం మిమ్మల్ని మాత్రమే అయితే? నన్ను కూడా కాదు. నేను నిజం చెప్పాలంటే మా వేద పండితులు ఒక అబ్బాయి ఉన్నారు, వారు చూసుకుంటుంటారు. నాకేంటంటే ఒక 45 రోజుల నుంచి అలా చూసావా, నన్ను కూడా అదేం ఊరుకోవట్లేదు, అదేం స్పేర్ చేయదు, ఎవరిని చెయ్యదు. మరి అంతే కదా, మనకి టైం ఉన్నప్పుడు దాని దగ్గరకు వస్తే అది ఎందుకు ఊరుకుంటుంది? దానికి రోజు వచ్చి దానికి సేవ చేసేవాళ్ళని అది ఊరుకుంటుంది. రెండోది ఏమిటంటే విశేషం, వీటిని దీని మూత్రం గోమయం ఏదైతే ఉంటుందో, ఈ జాతులలో ప్రత్యేకత ఏమిటంటే వీటిల్లో విశేషం ఏంటంటే ఔషధ తత్వం వీటిల్లోది మిగతా ఆవుల కన్నా కూడా శ్రేష్టం చాలా. అంటే గోమయం, గోపంచకం ఏదైతే 5టితో కలిపి యజ్ఞశాలలో వాడడం జరుగుతుందో, దీనికి ప్రత్యేకత విశేషం ఏమిటంటే వీటిలో ఉండే బ్యాక్టీరియా కంటెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు హ్యూమన్ రేస్. దీని పాలు అంతే విశేషం, దీని ప్రతి పదార్థంలోనూ అంతే విశేషం. సో అందుకని పొంగనూరావు ప్రత్యేకత, ఎస్పెషల్లీ యజ్ఞాలు చేసేటప్పుడు. సూపర్ అమ్మ, ఒకసారి యజ్ఞశాలను చూపిద్దాం అమ్మా చాలా మందికి. తప్పకుండా. అండ్ దాని ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 హోమగుండాలు ఉన్నాయి చూడండి. ఓకే, ఈ 3 హోమగుండాలు ఎందుకు తయారు చేయించడం జరిగిందంటే, ఇవి ఎవరైనా బయట నుంచి ప్రత్యేకంగా వాళ్ళ జీవిత సమస్యలను కానీ, అదే భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అంటే అది అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం దేశం, ఓకే, ఇంకొక భాగము ప్రజలు. సో దేశం ఎప్పుడు పుష్టిగా సౌకర్యంగా ఉండాలి అంటే ఏమిటి, వనరుల వైపు నుంచి కానివ్వండి, విద్యా నుంచి కానివ్వండి, వైద్య నుంచి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దాంతో ఎకనామికల్ కండిషన్స్ అంటే ఆర్థిక స్థాయిలో కానివ్వండి, ప్రపంచ స్థాయిలో దేశం సుభిక్షంగా ఉండాలి. ఓకే, అది అలా ఉండాలి అని అంటే ముందు అందులో ఉన్న పౌరుడు కూడా సుభిక్షంగానే ఉండాలిగా. ఓకే, దేశం కోసం ఇక్కడ ఎప్పుడైతే మనం కోరుకోవాలనుకుంటున్నామో ఆ దేశానికి తగ్గ పుష్టిని కూడా మనం సమకూర్చాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మీరు నేను ఏదో కాస్త భోంచాలంటే ఇంత తింటాం, అదే ఒక సంతర్పణ చేయాలంటే ఓ 1/4 కిలోనో కిలో బియ్యం వండితే సరిపోదుగా నాకు. అలా దేశాన్ని పుష్టీకరించాలంటే ఏదో చిన్న హోమం చేసి దేశం పుష్టీకరించబడాలి అంటే కుదరదు కదా. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లని కానీ, నరసింహస్వరూపాన్ని కానీ, లక్ష్మీనారాయణులను కానీ స్థాపితం చేసి వేదోక్తంగా, వేద విధి విధానంగా, చతుర్వేద పరంగా కూడా అలా వాళ్ళని స్థాపితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహనం చేసి చండీ హోమము, అతిరుద్ర హోమము, కామేశ్వరి యాగాలు, ఇవన్నీ 6 నెలల పాటు ఇక్కడ మేము చేస్తాం. 45 days వార్మప్ సెషన్ అయింది. అదేమీ చేసినందుకు అద్భుతాలు అవుతాయా మనం ఏ రోజు లెక్కించడానికి లేదు. కానీ ఆ 45 days చేసేటప్పుడు ఆ ప్రాంగణంలో నాకు ఒక మళ్ళీ చిన్న సంకల్పం ఏర్పడింది. అమ్మ ఇది వామపు తల్లి, నువ్వు ఏదో రన్నింగ్ రేసో లేకపోతే ఏ షటిల్ బ్యాడ్మింటన్ ఆడే ముందు ఒక వార్మప్ సెషన్ చేసేస్తావు కదా, ఆ రకంగా దేశానికి నువ్వు చేసిన 45 రోజులు కేవలం ఒక వార్మప్ సెషనే నువ్వు మళ్ళీ ఒక 6 నెలల పాటు చేయవలసిందే అని నాకు వచ్చినట్టుగా భావన జరిగి 6 నెలల పాటు సీతారాంబాగ్లో ఒక విడత అయిపోయింది. రెండో విడత అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఇంకా నేను ఇబ్బందులతోనే పోరాడనా, దేశం కోసమే కోరుకోనా, అందుకే అనుకున్నాం వద్దులే బాబు జూబ్లీహిల్స్కి వచ్చి. మాధవి గారు చెప్పండి. 18 ఏజ్ నుంచి 80 ఏజ్ వరకు ఒక 10 to 15 days నుంచి డిస్కషన్ మీ గురించి. అబ్బో, ఎందుకంటే ఎవరికైనా కానీ బంజారా హిల్స్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ లో గోల్డ్ కలర్ లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, దాని పేరే విరించి హాస్పిటల్స్. ఆ చైర్పర్సనే మాధవి గారు అనమాట. కొన్ని 100 కోట్ల ఆస్తులు, ఉన్నతమైన విద్య, మంచి కుటుంబం, ఇన్ని ఉన్నప్పటికి కూడా ఎందుకు ఆమె సనాతన ధర్మం గురించి, దేశ సంరక్షణ గురించి, హైందవత్వం గురించి ఇంతగా పోరాడుతున్నారో అర్థం కావట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏమని చెప్తారు మీరు? మనకు ఒక అద్భుతమైన మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట సంరక్షించబడాలి అంటే ఏం చేయాలి మనం? మంచిగా వాటర్ పెట్టాలి, ఫెర్టిలైజర్స్ అన్ని ఎరువులు వేయాలి, ఒక మాలీని పెట్టాలి, అవసరమైతే కంచె వేయాలి. ఇవన్నీ సనాతన ధర్మం. మీరు కనుక నా జీవితం ఆల్రెడీ ఒక చక్కటి పండ్లతో కాచి ఉన్న మామిడి చెట్టులా కనుక చూస్తూ ఉంటే
ఇలాంటి మామిడి చెట్టు 10 మందికి ఉపయోగపడాలి అని అంటే ఫస్ట్ మామిడి చెట్టుకి ఏం రాకూడదు, పొగరు రాకూడదు, కళ్ళు నెత్తికెక్కకూడదు. ఇప్పుడు చాలా మందికి అదే కదా ఉంది. అందుకే సనాతన ధర్మాన్ని పట్టుకొని ఉన్నాను తండ్రి. ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇది అలవాట? నాకు అలా ఈ మధ్య కాలంలోనే అన్ని చూసాం జీవితంలో, ఏదో ఒకటి చేయాలి ఈ సమాజం కోసం, ప్రజల కోసం అనిపించిందా మీకు? చాలా చక్కటి ప్రశ్న ఇది. నాకు పెళ్ళికి ముందు కూడా నేను ఎప్పుడూ హైందవ స్త్రీ ధర్మ విధానాన్ని నేను ఉల్లంఘించలేదు. మా నాన్నగారికి ఎలా కావాలో నేను అలాగే పెరిగి పెద్దదాన్ని అయ్యాను పద్ధతులతోనే. ఓకే. వివాహమైన తర్వాత కానీ అప్పుడు విపరీతమైన భక్తి ఉండేది నాకు. కానీ ఎలాంటి భక్తి ఉండేదంటే ఓ భక్త కన్నప్ప లాంటి భక్తి. అంటే ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, విధి విధానాలు పెద్దగా తెలియకపోయినా ఆ పరమేశ్వరుడు అంటే ఒక అపారమైన ప్రేమ. ఓకే. ఆంజనేయ స్వామి దీక్షలు పట్టేసేదాన్ని, 41 రోజులు మండల దీక్షలు చేసేసేదాన్ని. శివుడికి తెల్లవారుజామున 4ంటికే వర్షం పడుతూ ఉన్నా ఏకాదశ మహన్యాస రుద్రాభిషేకాల కోసం బ్యాగులు మోసుకుంటూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రుద్రాభిషేకాలు గుళ్ళో చేయించుకునేదాన్ని. ఓకే. ఐ యూస్ టు హ్యావ్ దట్ phenomenal love towards the entire the learning and feeling the existence of Almighty. భగవంతుడి ఉనికిని అనుభూతి చెందాలి అనే ఒక అప్పర తపన నాకు. ఇది మెయిన్ యజ్ఞశాలమ్మా? ఇది ప్రధాన యజ్ఞశాల. ఓకే. సో ఇదే ఇప్పుడు దేశ సంరక్షణ కోసం చేస్తున్న అవునమ్మా. అక్కడేమో మనుషులు వెళ్ళొచ్చు, ఎవ్వరూ వెళ్ళకూడదు వాళ్ళు తప్ప. నేను ఒక్కదాన్ని కంకణధారిణి అయి ఉన్నాను కాబట్టి. ఓకే. ఓకే. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్ ఉందనుకోండి, దాని డిసిప్లిన్ దానికి ఉంటేనే కదా పిల్లల పరీక్షలు రాసి వచ్చేది. కాబట్టి దీనికి ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది ఈ లోపల యజ్ఞశాల. మనం దీని చుట్టూరా ఎన్ని ప్రదక్షిణాలన్నా వేయొచ్చు. మీకు అక్కడ చూపించాను 3 హోమశాలలు ఉన్నాయి. అవునవునవును. బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. ఆ సమస్యలు తగ్గ మేము జ్యోతిష్య రీత్యా వేదరీత్యా వాళ్ళకి పరిష్కారాలు చెప్తాము. ఇక్కడ చాలా స్వల్ప ధరలతోనే వాళ్ళకి కావాల్సిన ప్రతి పూజా పునస్కారం, హోమాలు, అభిషేకాలు, అన్ని అర్చనలు అన్ని చేయిస్తాం ఇక్కడ. ఓకే. ఈ త్రిశూలం రౌండ్ గా పెట్టారు కదమ్మా, దీనికి ఇవి టచ్ చేయొచ్చా, ఇవి టచ్ చేయకూడదా? మీరు ఇది ముట్టుకోవచ్చు హ్యాపీగా. ఏమండి ఊరికే లోపలికి ఏమిటంటే వాళ్ళు చాలా నిష్టతో చేస్తుంటారు. పొద్దు నుంచి తిండి తినరు, మడి ఆచారాలు ఉంటారు. సో బేసిక్గా మీకు చెప్పాను కదా. కాబట్టి అలా మనిషికి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం ఏదైతే జీవితంలో ఉన్నది మన కళ్ళు నెత్తికెక్కించకుండా దాన్ని ప్రజలకు మళ్ళీ ప్రజల మధ్యలోకి పరమేశ్వరుడు ఇచ్చిన ఒక అనుభవాలను తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తికి ఏముండాలి? బేసిక్గా వినయము, విధేయత, భక్తి, ప్రజల పట్ల ఒక ప్రేమానురాగాలు ఉండాలి. ఇది ఉండాలి అనంటే అటువంటి వ్యక్తులకు హైందవత్వం మీద ప్రేమ, అభిమానము, సనాతన ధర్మ పట్ల ఒక రెస్పెక్ట్. వ్యూయర్స్ అడిగింది ఏంటి అంటే ఆమె వీడియోలు చూసాము, అసలు ఆమె ఏంటో తెలుసుకోవాలండి మేము, అది మీరు వెళ్తేనే అవుతుంది. నేనెవరు ఏముంది నాయన, నేను కూడా ఒక సామాన్యమైన మనిషిని. కొంచెం లలిత కళలు అంటే ఇష్టము, చదువు అన్నా ఇష్టమే. వావ్ కదా మా శివయ్య తయారవుతున్నాడు చూసుకోండి. ఓకే. ఏకశిలమ్మ ఇది కాదు. అయ్యో దీనికో చాలా పెద్ద చరిత్ర. మేమేం చేసామంటే సీతారాంబాగ్లో అక్కడ పక్కన శివాలయం ఉంది. సీతారాంబాగ్లో రామాలయం కన్నా ప్రాచీనమైన శివాలయం అది. అక్కడ ఏమయ్యింది, ఆ శివాలయం భయంకరమైన స్థితిలో ఉండింది, ఆదరణ లేకుండా. ఆ గుడి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దానికి రంగులు అన్నీ వేసి ఆ శివయ్యను లోపలికి వెళ్ళి వచ్చిన భక్తుల కోసం అర్చన ఏదైనా పూజ చేయిద్దాము అనుకుంటే ఆ గుడి వాళ్ళు మమ్మల్ని ఆపేశారు. నాకు చాలా కోపం. నేను అక్కడ ఉన్నంత చెత్త చెదారము మా డబ్బులతోటి దారుణంగా ఉండింది ఆ గుడి. నిజంగా నోటితో నేను చెప్పలేని పరిస్థితితో మా డబ్బులు మా కష్టార్జితం అంత పెట్టి క్లీన్ చేసి అంత మహాయాగ స్థాపన చేస్తే వాళ్ళు చివరికి గుళ్ళో మన వేద పండితులు పోకూడదని పెట్టారు. అమ్మో శివాలు ఎత్తి శివంగిలాగా అయిపోయాను నేను. మీరు ముట్టుకొని ఎవరా శివుడిని మేమే వేసుకుంటామన్నా అని శివుని తయారు చేయడం మొదలుపెట్టాం. మీరు పాత మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తా. తెల్లగా ఉన్నాడు ఆయన. ఆ శివుడిని పెట్టుకుంటుంటే చాపేశారు. శివలింగం తయారు చేయనివ్వలేదు మమ్మల్ని అక్కడ. లోపలే పోనివ్వలేదు, శివలింగం తయారు చేసుకొని. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఏదైనా ఇగ్నోర్ చేశారు అంటే ఇమీడియట్గా దానికి రిజల్ట్ వేరేలాగా వస్తుందా? వేరేలాగా వచ్చేస్తుంది అంతే. ఖచ్చితంగా అర్థమైపోయింది నాకు.
పరమేశ్వరుడు దయ వల్ల ఆ, నేను ఎప్పుడు స్వార్థపూరితంగా ప్రవర్తించలేదు నాన్న. ఓకే. నేను నన్ను కనుక నా సన్మార్గంలో పోతుంటే, నా ధర్మ మార్గంలో పోతుంటే, నన్ను కనుక కష్టపెట్టి ఉంటే, ఉమ్, కష్టపెట్టిన వాళ్ళ రిజల్ట్ ఉమ్. అతి త్వరలోనే వాళ్ళ జీవితంలో వచ్చింది, అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఓకే, అలా జరిగిందమ్మా ఏదన్నా జీవితంలో? జస్ట్ అడుగుతున్నాను. అది 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 ఈ కాలంలో జరిగిన వాటి నుంచి చూస్తే మీకు మీకు అర్థమవుతుంది. మీకు ఇష్టమైతే చెప్పొచ్చు ఒక ఇన్సిడెంట్ అంటే ఏదన్నా. నేను చెప్పాల్సినంత అవసరం కూడా నాకు అనిపించదు, ఎందుకంటే నేను అది కోరుకోను, నాకు అటు పక్కన ధ్యాస లేదు కాబట్టి. ఉమ్, దట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అట్ ఆల్. ఓకే. బట్ నెవర్ ఎవర్ మేము ఎందుకంటే అధర్మ మార్గంలో పోలేదు, అధర్మ మార్గంలో ఒక్క పని చేయలేదు. అప్పుడు ఈ శివుణ్ణి పూర్తి చేయనివ్వలేదు మమ్మల్ని, ఓకే. విరగ్గొట్టి పెగిలించేమన్నారు మమ్మల్ని. నేనన్నా అదేదో గడపార మీ చేతికే ఇస్తాను, మీరే పెగిలించేసేయండి శివుణ్ణి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటమ్మా, మనం మంచి కోసం ఒక అడుగు ముందుకేసామంటే వెనక్కి లాగే వాళ్ళు 100 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు సనాతన ధర్మం ఏం కావచ్చు, మన దేశం అభివృద్ధి కోసం ఏదో కష్టపడుతున్నారు, అయినప్పటికీ కాంట్రవర్సీలో లాగేద్దామని చూస్తారు. అంటే సొసైటీ అలా ఉంది. మీరు ఇలా అంటారు, పాపం ఆ కష్టపడి చదువుకునే పిల్లలు ఉంటారా, వాళ్ళు ఎన్ని వెనక లాగుతుంటాయి తెలుసా. అందుకే నాకు వాళ్ళంటే ప్రేమ, జాలి. దట్ ఈస్ వై ఐ కనెక్ట్ టు చిల్డ్రన్ సో మచ్. వాళ్ళు చెప్పుకోలేరు, మనం చెప్పుకుంటున్నాం అంతే ఈరోజు తేడా. నా కష్టాలు కూడా చాలా చెప్పుకోవాలి, ఎందుకంటే ఏది అడిగినా ఇచ్చేస్తారంట. ఒక So ఇల్లు nice. ఒక్క ఇల్లు అడుగుతాను ఈ రోజు నేను. అమ్మవారిని అడిగేద్దాం నీకోసం ఒక ఇల్లు ఇవ్వమని. ఏంటి ఇన్ని ఇచ్చే ఆవిడ ఒక ఇల్లు ఇవ్వదా నీకో? అలా ఎలా ఊరుకుంటావు చెప్పు. ప్లీజ్ రండి. అలా ఈ శివుణ్ణి అక్కడికి తెచ్చేసుకున్నాను యజ్ఞశాల నుంచి. చాలా బాగుంది. తెచ్చి ఇక్కడ చక్కగా ఇంకా రేపటి నుంచి అభిషేకాలు జరగడం మొదలు పెడతాయి. ఇంక డైలీ ఒక్కసారన్నా రావాలనిపించే ఒక మంచి ప్లేస్ ఇది. ఇది ఓన్ ల్యాండ్ అమ్మా మీదే? మా సొంత ల్యాండే నాన్న. అంటే ఇట్లాంటి జూబ్లీ హిల్స్ లో చాలా ఉంటాయి, అది వేరే విషయం. ఇది అమ్మవారి కోసం, ప్రజల కోసం, దేశం కోసం ఇలా ఉపయోగపడాలని అదృష్టం నా తలరాత రాసుంటే పరమేశ్వరుడు డెఫినెట్ గా హ్యాపీగా ఇలా ఇలా వాడబడుతుంది ఈ ప్లేస్. 6 నెలల పాటు, అంటే సుమారు మనకి జూన్ 30 వరకు నాకు తెలిసి ఓకే ఈ యాగం జరుగుతూ ఉంటుంది. జూన్ 30 నాన్న, ఓ 6 నెలల పాటు ఇది.